ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని, అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర మంత్రివర్యులు నాకు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, కాంగ్రెస్ పార్టీతో 5 దశాబ్దాలు పైగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాయకుడిగా రాణించి సమాజానికి ఆదర్శంగా నిలబడ్డ పెద్దలు బోస్ రాజ్ గారిని, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారిని, తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ మిత్రుడు శివసేనారెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వేలాది మంది రాజులు ఇక్కడికి వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, హైదరాబాద్ పునర్నిర్మాణంలో తమ భాగస్వామ్యం ఉంటుంది, మీకు అండగా నిలబడతామని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న మాకంటే సమాజంలో గుర్తింపు, గౌరవము, వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులు చాలామంది వేదిక ముందు వినయంగా కూర్చొని ఉన్నారు. ఇది రాజుల యొక్క గొప్పతనానికి నిదర్శనమని నేను చెప్పదలుచుకున్నా. (1960) దశకంలో ఈ ప్రాంతానికి ప్రధానంగా వ్యవసాయంలో ద్రాక్ష తోటల్ని ఈ ప్రాంత రైతులకు ఒక కొత్త వంగడాలను పరిచయం చేస్తూ, ఆనాడు కొంచెం ఊరికి ఎడంగా ఉన్న కొంపెల్లి ప్రాంతం ఒక గ్రామంగా ఉండేది. కానీ వందలాది మంది రాజులు వచ్చి ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగంలోనే కాదు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి రాణించడం వల్ల ఇవాళ కొంపల్లి గ్రామం నుంచి ఒక పెద్ద నగరంగా విస్తరించి హైదరాబాదు నిర్మాణంలో, హైదరాబాద్ అభివృద్ధిలో పెద్ద ఎత్తున దేశానికే ఆదర్శంగా నిలబడ్డ సత్యం రామలింగరాజు కుటుంబం నుంచి మొదలు పెడితే చాలామంది సిరీస్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, ఫార్మా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, మీడియాలో కూడా మొదట మా టీవీ మొదలుపెట్టింది రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. TV9కి ఇలా ఇంత ప్రాచుర్యం ఉంది అని అంటే TV9ను ప్రారంభించింది కూడా రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రంగంలో అయినా రాజులు ప్రవేశిస్తే తప్పకుండా రాణిస్తారు. రాణించడానికి పెట్టుబడి అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. రాణించడానికి వాళ్ళ శ్రమ, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ట్రస్ట్, వాళ్ళ శ్రమ వల్ల, నిరంతరం కష్టపడే తత్వం వల్ల ఏదైనా రంగంలో, వృత్తిలో వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళని నమ్మవచ్చు అని సమాజానికి ఉన్న ఒక నమ్మకమే వాళ్ళ రాణింపుకు, వాళ్ళ ఎదుగుదలకు కారణం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. సినీ రంగం గురించి చెప్పాలి అంటే కృష్ణంరాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం.